వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వల్లభనేని వంశీకి కోర్టులో ఊరటతో పాటు ఎదురు దెబ్బ. నకిలీ ఇళ్ల పట్టాల కేసు వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కొట్టివేసిన కోర్టు. వంశీ రిమాండ్ జూన్ 12 వరకు పొడిగింపు. మాకు కవిత అవసరం లేదు, ఆ దయ్యాలు ఎవరో బయట పెట్టాలన్న కాంగ్రెస్ ఎంపీ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్న ఎంపీ చామల. లిక్కర్ స్కామ్ గురించి కవితను రక్షించేందుకు ఈ కుమ్మక్కోనని విమర్శ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు వెనుక ఇదే కారణమన్న చామల. ఏపీలో ఆదివారం కూడా రేషన్ షాపులు ఓపెన్. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ. ప్రజల ఇబ్బందులు, బియ్యం స్మగ్లింగ్ నివారణకే ఈ నిర్ణయమన్న మంత్రి నాదెండ్ల. పనులు మానుకుని రేషన్ వ్యాన్ల కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి. చంద్రబాబు పాలనపై విడుదల రజనీ ఫైర్. చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి పేరుతో తన వారికి మేలు చేస్తున్నారన్న విడుదల రజనీ. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శ. కవిత మాట్లాడిన వ్యాఖ్యలు వాస్తవమేనన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆఫ్ ది రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్న రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలుస్తారని వ్యాఖ్య. అభ్యర్థుల ఎంపిక కూడా వారే నిర్ణయిస్తారని ఆరోపణ. గద్దర్ అవార్డులను ప్రకటించిన జయసుధా, దిల్ రాజు. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. తెలంగాణలో గద్దర్ ఫిలిం అవార్డును ప్రకటించిన ప్రభుత్వం. 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో న్యూజివీడ్ కోర్టులో మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. వంశీని రెండోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ హనుమాన్ జంక్షన్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో ఇదే కేసులో 2 రోజుల పాటు వంశీని విచారించినందున మళ్లీ కస్టడీ అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వంశీ అస్వస్థకు గురవడంతో విచారణ సరిగా జరగలేదని పోలీసులు వాదించినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. అయితే ఇదే కేసులో వంశీకి విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వంశీ న్యూజివీడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయవలసిందిగా పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ బీజేపీలు తెలంగాణలో రాజకీయ నాటకాలకు తెరలేపాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతోందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. మద్యం కుంభకోణం కేసు నుంచి కవితను బయటపడేసేందుకే బీజేపీతో బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుందని తాము ముందు నుంచి భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం వెనుక ఈ 2 పార్టీల మధ్య ఉన్న అవగాహనే కారణమని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని కూడా ఆయన ఆరోపించారు. ఈరోజు కవిత గారు ఏదైతే ప్రెస్ మీటు అంటే చిట్ చాట్ లో మాట్లాడినటువంటి విషయాలు చూస్తే, గతంలో ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపినాయి అనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే, మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా, ఇదంతా కూడా ఈరోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కవిత లేపిన నాటకానికి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలా, లేకపోతే ఏదైతే కథనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కవిత గారి అవసరం లేదు.
ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఎక్కడ లేదు. మాకు కొత్తగా అవసరమైనటువంటి లీడర్షిప్ కూడా అవసరం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కవిత ఈరోజు చిత్తశుద్ధితోటి వాళ్ళ కుటుంబంలో ఎవరు దయ్యాలు, ఎవరు వాళ్ళ నాయన దగ్గర వాళ్ళ నాయనే ఒక్కడే లీడర్, మిగతాలు లీడర్లు కాదని చెప్పడం, కాళేశ్వరం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో సోదరుడు అమెరికా పోవడాన్ని కూడా తప్పుపడుతూ మాట్లాడినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే కవిత గారికి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలనుకుంటే ఉట్టి మాటలు లేఖలతో కాదు, ఆ దయ్యాలు 10 సంవత్సరాల్లో తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా దోచుకుర్రో, ఎందుకంటే కవిత కూడా ఆ రోజు విట్నెస్ గా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఆమె ఆలోచనలు గాని ఆమెకు భవిష్యత్తు ఉండాలంటే కూడా వాస్తవంగా ఆమె వీళ్ళ పైన ఎంక్వైరీ చేయమని అడగాలి. ఎంక్వైరీకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ గాని, ఎంక్వైరీకి కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ గాని ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ భవిష్యత్ కోసం. తెలంగాణ మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఆమె తండ్రి గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఈ తెలంగాణని ఈరోజు అధోగతి పాలు చేసిపోయిండు. కాబట్టి కవిత గారు, మీకు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నా. మీరు దయచేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆర్థిక అభివృద్ధి పేరుతో కేవలం ఆయన అనుయాసులకే ప్రయోజనం చేకూరుతోందని, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విడుదల రజని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజల ఆశలు అడియాసలయ్యాయని విడుదల రజని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో విడుదల కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే, వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే, కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏమనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే, గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం దాంట్లో. వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్, ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఈస్ హెల్త్ అని మనం భావిస్తాం. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్, కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే, దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది. ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్, సాడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కొంత అవేర్నెస్ వచ్చిందనే మనం భావించవచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత, ఇంతో అంతో వాళ్ళ యొక్క బాధ్యత
ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుల వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని, ఎడుగూరి సందిటి వంశానికి శక్తి మరియు మూల స్తంభం వంటి వారని ఆమె కొనియాడారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గొప్ప ప్రజా నాయకుడిగా, రాజకీయాల్లో ఓ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు. మా అబ్బా వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు, రానున్న ఎన్నో తరాలకి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్ధిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం నాడు విజయవాడలో రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీ ట్రైన్లను పరిశీలించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకుని గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం, అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి, తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి
ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా పూర్తి అయిపోతాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు, ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు మా సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ, ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ, విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతుంది క్యాంపు. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. అదేవిధంగా వేయింగ్ మెషిన్లు తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. సో ఈ పర్టికులర్ డిపో 2018 చాలా సీనియర్ ఆయన, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన నిర్వహిస్తున్నారు. హరిప్రసాద్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆఫ్ ద రికార్డులో చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన సమర్థించారు. పెద్ద మొత్తంలో ప్యాకేజీ లభిస్తే బీజేపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీతోనూ కలిసిపోతారని ఆయన ఆరోపించారు. రాజాసింగ్ మాట్లాడుతూ భారీ ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ తో కలిసిపోతారు. అంతేకాకుండా బీజేపీ తరపున ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా వారే నిర్ణయిస్తారు. గతంలోని ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. దానివల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కొందరు బీజేపీ నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని, ఈ అంతర్గత కుమ్మక్కల వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్టు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుంచి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోనికి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ బట్టి గారికి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారికి అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం. ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున, ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్. ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్. బట్ అందరూ ఇనానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సో హ్యాపీ, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం, కొత్త యాక్టర్స్ కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్. సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Putel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal
harmony and social uplift. Film Committee Kurallu goes to Committee Kurallu. Best Children's Film 35 Chinna Kadakadu. Feature Film on Environment, Heritage, History goes to Razakar. Best Debut Film Director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurallu. Best Wholesome Entertainment Film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I my friends andi. Individual awards for artists and technicians. Best Director Sri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor Sri Allu Arjun Pushpa 2. Best Leading Actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best Supporting Actor Sri S.J. Surya Saripoda Senivaram. Best Supporting Actress Miss Saranya Pradeep Ambajipeta Marriage Band. Best Music Director Sri Beams for Razakar. Best Male Playback Singer Sri Sid Sriram for Uru Peru Bhairavakona. Best Female Playback Singer Miss Shreya Ghoshal Pushpa 2 for Society's Agirava song. Best Comedian Sri Satya and Sri Vennela Kishore. అంటే ఇక్కడ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్. బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి. కడప గడపలో 3వ రోజు మహానాడు భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత సభను ఉద్దేశించి మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆ భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చతురత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి పట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలకు అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహరణలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవాని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడున్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్ధేశం తీసుకొచ్చిన నా సోదరుడు, మానవల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక రచించిన సహచర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి. కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది అని అన్నారు. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని ఉద్వేగంతో ప్రశంసించారు. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్, అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా, పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్దపీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై సన్నద్ధత సహా కీలక అంశాలు చర్చించారు. నిరుపేదల ముఖంపై చిరునవ్వు చూడాలనే ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ మేరకు అధికారులు శ్రద్ధగా పనిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు. మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా, ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పే మా అందరి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో 1-2 చోట్ల చిన్న మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.